వెల్కమ్ టు కవిశ్రీ ఎడ్యుటాక్స్. ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 రిజల్ట్ వచ్చిందండి. ఒకసారి ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ హాల్ టికెట్లో పైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని అహ్మదాబాద్, అజ్మీర్ అని, బెంగళూరు అని కనిపిస్తుంది. ఒకసారి చూడండి. మీరు మర్చిపోయినా కూడా నేను ఏ జోన్కి నేను అప్లై చేశాను అని ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే ఆ పైన ముంబై అని, పాట్నా అని ఇలా ఉంటుంది. సో ఒకసారి అది చూసి హాల్ టికెట్లు ఓపెన్ చేయండి. తర్వాత గూగుల్లోకి వెళ్ళి ఆర్ఆర్బి టెక్నీషియన్ రిజల్ట్ అని కొడితే మీకు అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఓపెన్ అవ్వకపోయినా టెక్స్ట్ బుక్లో కానీ అడ్డా 24/7 ఉంది కదండి, ఈ రెండిట్లో కూడా ఓపెన్ అవుతుంది. ఒకసారి చూడండి. అది ఓపెన్ చేస్తే ఈ పేజ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే బెంగళూరు పీడిఎఫ్ వచ్చింది, ఆర్ఆర్బి ముంబై పీడిఎఫ్ వచ్చింది. ఇదిగోండి ఆర్ఆర్బి ముంబై పీడిఎఫ్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఆర్ఆర్బి ముంబై. దీనికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ మెడికల్ ఎగ్జామినేషన్స్ కోసం వాళ్ళు డేట్స్ డిక్లేర్ చేస్తారు. అయితే ముందైతే మీరు ఇక్కడ వెరిఫై చేసుకోండి. ఈ పీడిఎఫ్ని ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో మీ రోల్ నెంబర్ ఉంది కదండి, 24225 అని ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ని టైప్ చేయండి. మీ నెంబర్ ఉందో లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా మీరు ఏది అప్లై చేశారో ఆ జోన్కి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఒకసారి హాల్ టికెట్ చూడమని చెప్పాను, ఒకవేళ మర్చిపోయినా కూడా. ఇదిగోండి, ఇక్కడ లాస్ట్ పేజ్లో కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి లాస్ట్లో ఒక పేజ్ ఇచ్చారు. అంటే మీకు స్కోర్ కార్డులు కొందరికి ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అందుకని రాస్కోర్స్ మీరు చూసుకున్నారు కదా, నార్మలైజేషన్ తర్వాత ఎన్ని అయ్యాయో మనకు తెలియదు కాబట్టి స్కోర్ కార్డ్స్ ఏమైనా ఓపెన్ అవ్వకపోయినా కూడా ఒకసారి ఒక అవగాహన కోసం ఈ పేజ్ ఒకసారి చూడండి. ఇది కేటగిరీ నెంబర్స్. కేటగిరీ ఒక 30 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 30 కేటగిరీస్లో ఒక్కొక్క కేటగిరీకి అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా కొన్ని మార్క్స్ ఇచ్చున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హయ్యెస్ట్ ఓబీసీలో 90 వచ్చినా 91 వచ్చినా కూడా కొందరికి జాబులు రాలేదు. అదే హయ్యెస్ట్ కట్ ఆఫ్. అలాగే ఎస్సీలో ఒక వెస్ట్ రీజియన్ కేటగిరీ 3లో 40 మార్క్స్ వచ్చినా కూడా జాబ్ వచ్చింది. సో మీ రీజియన్ని బట్టి, మీ కేటగిరీని బట్టి, మీరు అప్లై చేసిన దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అండి. సెలెక్ట్ అవ్వని వాళ్ళు బాధపడద్దు, ఎందుకంటే బాధపడితే మీరే నష్టపోతారు. బాధపడి ఇక్కడ ఆగిపోతారు, మళ్ళీ ముందుకు వెళ్ళలేరు. అది ఒక మెంటల్ స్ట్రగుల్. ఆ సంఘర్షణ గుండా వెళ్ళకండి, అది మనకి ఏ రకంగానూ ఉపయోగపడదు. నేను మీకు మోటివేషన్ ఇవ్వట్లేదు, ఇదే నిజం. థ్యాంక్ యూ సో మచ్.